వెల్కమ్ టు గణిత్ స్టడీస్. ఈరోజు మనం మానవ వనరులు అనేటువంటి టాపిక్ చూద్దాం. ఈ టాపిక్ 8వ తరగతిలో ఉన్నది. ఇది ఎకనామిక్స్ సంబంధించినటువంటి టాపిక్. ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మరియు ఎస్జిటి వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఇందులో టోటల్గా మనకు లైన్ టు లైన్ బిట్లు రాయగా మనకు వచ్చిన బిట్లు ఏంటంటే 52 బిట్లు వచ్చాయి. 52 బిట్లు కానీ పర్ఫెక్ట్గా చూసుకుంటే ఈ టాపిక్ మీద బిట్ ఇచ్చినాడంటే, ఏది మానవ వనరుల టాపిక్ మీద బిట్ ఇచ్చాడంటే 100% బిట్ అనేది మనం పెట్టుకొని వచ్చేస్తాం. ఓకేనా? మీరే చెప్తారు తర్వాత నాకు. రైట్. సో ఆలస్యం లేకుండా ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న చూద్దాం. భారతదేశానికి అతి ముఖ్యమైన వనరు మానవ వనరులు. రైట్. రెండవ ప్రశ్న, భారతదేశంలో అంతిమ వనరుగా దేనిని చెప్పవచ్చు? మానవ వనరులను చెప్పవచ్చు. నెక్స్ట్ మూడవ ప్రశ్నకి వెళ్ళిపోదాం. మూడవ ప్రశ్న, ఈ క్రింది ఏ ప్రేరణ కలిగిన ప్రజలు మాత్రమే వారి అవసరాలకు అనుగుణంగా వనరులను అభివృద్ధి చేసుకోగలరు అని అన్నాడు. ఎవరంటే ఆరోగ్యవంతులు మరియు విద్యావంతులు. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి అవసరాలకు తగ్గటువంటి వనరుల్ని సమకూర్చగలరు. అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంది? థర్డ్ ఆప్షన్ సరైన సమాధానం, 1 మరియు 2. నెక్స్ట్ మనకున్నటువంటి 4వ ప్రశ్న, భారత ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిందని అన్నాడు. 1945వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందనే విషయం మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 5వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. చూడండి ప్రశ్నలు ఎంత బాగున్నాయో, ఇంకా మళ్ళీ మీరు బుక్ చదవాల్సిన అవసరం లేదు. రైట్. ఓకే. 5వ ప్రశ్న, ప్రజలు నైపుణ్యాలను మెరుగుపరచుటకు కృషి చేస్తున్న మంత్రిత్వ శాఖ ఏది అని అన్నాడు. ఏ మంత్రిత్వ శాఖ? మానవ వనరుల మంత్రిత్వ శాఖ అనే విషయాన్ని మనము చెప్పవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ 6వ ప్రశ్న, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PKVY అనే పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందన్నాడు. సో రైట్, 2015లో ప్రారంభించడం జరిగిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనకున్నటువంటి ప్రశ్న 7వ ప్రశ్న. 7వ ప్రశ్న చూడండి ఒకసారి. 7వ ప్రశ్న, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకానికి సంబంధించిన లక్ష్యాల్లో సరికానిది అని అన్నాడు. ఓకేనా? రైట్. ఆప్షన్ ఏ, 2016 నుంచి 2020 మధ్య 1 కోటి మంది భారతీయ యువకులకు నాణ్యమైన శిక్షణ అందించాలి. ఎస్, సరైన లక్ష్యం అది. సెకండ్, గుణాత్మక శిక్షణ ఉద్యోగార్థుల్లో ఉపాధి నైపుణ్యతను పెంపొందించడం. ఓకేనా? అంటే ట్రైనింగు, మళ్ళీ ఉద్యోగులకు మళ్ళీ ఉపాధిపరమైన స్కిల్స్. ఓకే. రైట్, సరైన సమాధానం. 3, ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చేదానికోసం కాదు ఏది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనను ప్రవేశపెట్టింది. ఓకేనా? సో కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా? రైట్. కాబట్టి ఇది సరికాని పదం. ఇది థర్డ్ ఆప్షన్. ఓకేనా? దాని లక్ష్యాలు లేదు. నెక్స్ట్ 8వ ప్రశ్న, భూ ఉపరితలంపై ప్రజలు విస్తరించి ఉన్న విధానాన్ని తెలియచేసేది ఏది అని అన్నాడు. ఇది జనాభా విస్తీర్ణ రీత అనేది మనకు తెలియచేస్తుంది అనే విషయాన్ని మనము చెప్పవచ్చు. అంటే ఆప్షన్ 3 అనేది మనకు సరైన సమాధానం. నెక్స్ట్ మనకున్నటువంటి ప్రశ్నలో మరొక ప్రశ్న 9వ ప్రశ్న, ప్రపంచ జనాభాలో 90%కు పైగా ప్రజలు ఎంత శాతం భూ ఉపరితలం మీద మాత్రమే నివసిస్తున్నారు అన్నాడు. 30%. నెక్స్ట్ మనకున్నటువంటి 10వ ప్రశ్న చూడండి. ప్రపంచవ్యాప్తంగా జనాభా విస్తరణ ఏ విధంగా ఉంది అని అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా జనాభా విస్తరణ ఏ విధంగా ఉన్నాడు అంటే సమానం ఉందా? అంటే అమెరికాలో ఇండియాలో సమానంగా ఉన్నారో లేదు ఆలోచించుకోండి. బిట్ని ఎక్కువగా ఉందా అంటే భారతదేశంలో ఎక్కువ, అమెరికాలో మరీ తక్కువగా ఉందా? అట్ట ఏం లేదు. మరి తక్కువగా ఉందా? లేదు.
అసమానత ఉంది, ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ, ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ. రైట్, ఓకేనా? ఆ విధంగా ఉంది కాబట్టి 4th ఆప్షన్ అనేది మనకు సరైన సమాధానం. నెక్స్ట్ 11వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 11వ ప్రశ్న చూడండి. ప్రపంచంలో అధిక జనాభాను కలిగి ఉన్న ప్రాంతాలకు సంబంధించి సరికాని వాక్యం. చూడు బిట్లు ఎట్టున్నాయో, సరైన వాక్యం ఏది, సరికాని వాక్యం ఏది, సరికాని జత ఏది, జతపరుచుము. ఇలాంటి ప్రశ్నతో వస్తున్నాను. నేనేమో డైరెక్ట్గా ప్రశ్నలు మీకు అడగటం లేదు. ఎగ్జామినర్ డిఎస్సిలో ఎగ్జామినరు ఆలోచనను ఒడుసు పట్టుకొని మీకు బిట్స్ స్పందిస్తున్నాను. అదే మన గణిత స్టడీస్లో మనము రాయటం అనేది జరుగుతుంది. రైట్. సో కాబట్టి సరికాని వాక్యం ఆప్షన్ ఏలో ఉన్నాడు, దక్షిణ మరియు ఆగ్నేయ ప్రాంతాలు. దక్షిణ మరియు ఆగ్నేయ ప్రాంతాలు. నెక్స్ట్ బిలో ఉన్నాడు, యూరోప్ ప్రాంతాలు. సిలో ఉన్నాడు, ఈశాన్య ఉత్తర అమెరికా ప్రాంతాలు. డీలో ఎడారి ప్రాంతాలు. అంటే సరికాని వాక్యం కదా. సరికాని వాక్యం అంటే ఎడారి అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఓకేనా? రైట్, ఎడారి ప్రాంతం. నెక్స్ట్ మనకు 12వ ప్రశ్న. 12వ ప్రశ్న చూడండి. ఏమన్నాడు, ప్రపంచం మొత్తంలో చాలా తక్కువ మంది ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు. ఆప్షన్ ఏ ఉన్నత అక్షాంశ ప్రాంతాలు, బి ఉష్ణమండల ఎడారి ప్రాంతాలు, సి ఎత్తైన పర్వత ప్రాంతాలు, డి భూమధ్య రేఖ ప్రాంత అడవులు అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నత అక్షాంశ ప్రాంతాలు, ఉష్ణమండల ఎడారులు, ఎత్తైన పర్వత ప్రాంతాలు, భూమధ్య రేఖ ప్రాంత అడవులు, ఇవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ మనకు 13వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? అన్నీ కూడా సరైన సమాధానాలు. నెక్స్ట్ 13వ ప్రశ్న చూడండి. 13వ ప్రశ్న ఓకేనా? రైట్. 13వ ప్రశ్న డిస్ప్లే. భూమధ్య రేఖకు దక్షిణం కంటే ఉత్తరాన ఉన్నత ప్రాంతాలలో ప్రజల నివాసం ఏ విధంగా ఉందన్నాడు. ఏ విధంగా ఉందంటే భూమధ్య రేఖకు దక్షిణం కంటే ఉత్తర ఉన్న ప్రాంతాల్లో ప్రజల నివాసం ఏ విధంగా ఉందంటే ఎక్కువగా ఉంది. ఏ విధంగా ఉందంటే ఎక్కువగా ఉంది. నెక్స్ట్ 14వ ప్రశ్న. ప్రపంచ జనాభాలో 3/4 వంతు మంది ప్రజలు ఏ ఖండాల్లో నివసిస్తున్నారు, దానికి సంబంధించి సరైన వాక్యం అన్నాడు. అంటే ఆసియా ఖండంలో నివసిస్తున్నారు మరియు ఆఫ్రికా ఖండంలో నివసిస్తున్నారు. అంటే ఈ రెండు సరైనదంటే ఏబి అనేటువంటిది సరైన వాక్యం. ఓకేనా? ఏబి అనేది మనకు సరైన వాక్యం విషయం మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనకు 15వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఏమన్నాడు 15వ ప్రశ్న? ప్రపంచ జనాభాలోని 60% మంది ప్రజలు ఎన్ని దేశాల్లోనే ఉన్నారు అని అన్నాడు. ఎన్ని దేశాల్లో ఉన్నారంటే సో ఆప్షన్ 4 10 దేశాలు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎన్ని దేశాలు? 10 దేశాలు. ఓకే, రైట్. నెక్స్ట్ 16వ ప్రశ్న. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మొదటి 4 దేశాలు అని అన్నాడు. మొదటి 4 దేశాలే అంట. ఆప్షన్ 4 చూడండి, సరైన సమాధానం కనబడుతుంది మీకు. చైనాలో, ఇండియాలో, యుఎస్ఏలో, ఇండోనేషియాలో. ఈ 4 దేశాల్లోనే ప్రపంచంలోనే అధిక జనాభా కలిగినటువంటి దేశాలు ఏంటి? 4 దేశాలే. నెక్స్ట్ మనకు 17వ ప్రశ్న. 17వ ప్రశ్నకి వెళ్ళిపోండి. రైట్. ప్రపంచంలో ప్రతి 100 మంది జనాభాలో ఖండాల వారీగా, ఓకేనా, ఖండాల వారికి నివసిస్తున్న వారికి సంబంధించి సరికాని జత అని అన్నాడు. ఓకేనా? ఆసియాలో వచ్చేసి 61 మంది, ఎస్ సరైన జతే. ఆసియాలో 61 మంది సరైన జతే. యూరోప్లో 12 మంది సరైన జతే. ఆఫ్రికాలో 13 మంది సరైన జతే. మధ్య దక్షిణ అమెరికాలో 9 మంది అనేది రెడ్. ఓకేనా? సరికాని జత అది. రెడ్. ఓకేనా? సరికాని జత. కాబట్టి మనకు అక్కడ సరికాని జత అడిగినాడు. ఈ చూడు 3 సరైన జతలే. మన టైం బాగా రేపండి ఆసియా ఖండంలోని ఎంతమంది నివసిస్తున్నారు అని కూడా అనవచ్చు కదా డైరెక్ట్ ప్రశ్న. ఇదంతా కూడా కంటెంట్ బిట్లే ఉన్నాయి మన గణిత స్టడీస్లో. ఈ 53 బిట్లు కానీ మీరు సాధించినారనంటే ఈ టాపిక్ మీద 100% బిట్ అనేది మీరు ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు. 53 ప్రశ్నలు అంటే 53 నిమిషాలు. 53 నిమిషాలు అంటే నియర్లీ 1 గంట. 1 గంటలో 1 బిట్టు అంటే మనము 8 గంటలు చదివితే
8 బిట్లు అంటే 4 మార్కులు మనం సాధించవచ్చు. ఇప్పుడున్న సమయము 20 రోజులు అనుకుంటే 20 × 4 ఎంత? 80 మార్కులు సాధించవచ్చు. దట్ ఈస్ గణిత్ స్టడీస్. రైట్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాలలో ఓకేనా. రైట్. సో నెక్స్ట్ మనకు 18వ ప్రశ్న ఒకసారి చూడండి. ఏమన్నాడు 18వ ప్రశ్న? ప్రపంచంలో ప్రతి 100 మంది జనాభాలో ఖండాల వారీగా నివసిస్తున్నారు. దానికి సంబంధించి సరైన వాక్యం. ఓకేనా. ఉత్తర అమెరికాలో 5 మంది నివసిస్తున్నారు. ఎస్. అదేవిధంగా రైట్ ఓకే 100 మందిలో 5 మంది. రైట్. నెక్స్ట్ ఓషియనియాలో అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ 1 మంది. అదేవిధంగా మధ్య దక్షిణ అమెరికాలో 8 మంది. ఆఫ్రికాలో 14 మంది అన్నాడు. ఇక్కడ ఆఫ్రికాలో 14 మంది అనేది సరైన వాక్యం కాదు. సరైన వాక్యం ఏదనంటే ఏ మరియు బి మరియు సిలో ఉన్న అంశాలే సరైన వాక్యాలు. ఓకే. రైట్. సరే. రైట్. కాబట్టి ఏబిసి అనేది మనకు సరైన సమాధానం. నెక్స్ట్ మనకు 19వ ప్రశ్న చూడండి. 19వ ప్రశ్న ఒకసారి డిస్ప్లే అయింది. 19వ ప్రశ్న. రైట్. సో ఇప్పుడు మనకు 19వ ప్రశ్నలో ఓకే. రైట్. ఏమన్నాడు చూడు 19వ ప్రశ్న. ప్రపంచంలో ఖండాల వారీగా జనాభా విస్తరణ ఆధారంగా మొదటి 3 స్థానాల్లో గల ఖండాలు అని అన్నాడు. ఆప్షన్ ఏ చూడండి. ఆన్సర్ కనపడుతుంది మీకు. ఆసియా ఖండంలో జనాభా ఉన్నారు, ఆఫ్రికా ఖండంలో జనాభా ఉన్నారు, యూరోప్ ఖండంలో కూడా అధిక మోతాదులో జనాభా ఉన్నారు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకు సరైన సమాధానం. నెక్స్ట్ మనకు 20వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 20వ ప్రశ్న. జనసాంద్రకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు. జనసాంద్రకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడు. ఆప్షన్ ఏ చూడండి. భూ ఉపరితలంపై 1 యూనిట్ వైశాల్యంలో నివసించే ప్రజలు. అంతే కదా. ఎప్పుడు కూడా 1 చదరపు కిలోమీటర్కే మనం జనసాంద్రత తీస్తాం. ఎస్ అవునా కదా. నెక్స్ట్ ఆప్షన్ ఏది సరైన వాక్యమే. బి చూడు. ప్రపంచ సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కు 51 మంది ఉన్నారంట. ఎస్ 51 మందే ఉన్నారు. అది కూడా సరైన వాక్యమే. నెక్స్ట్ సిలో దక్షిణ మధ్య ఆసియా అత్యధిక జనసాంద్రత కలిగి ఉన్నది. ఎస్ అవును. దక్షిణ మధ్య ఆసియాలోనే అత్యధిక జనసాంద్రతను కలిగి ఉన్నారు. ఎస్ అది కూడా సరైన వాక్యమే. డి చూడండి. తూర్పు ఆగ్నేయాసియా దేశాలు జనసాంద్రతలో 2వ స్థానంలో ఉన్నాయి. ఎస్ ఇది కూడా సరైన సమాధానమే. అంటే ఇప్పుడు మనకు ఆప్షన్ 2 అనేది మనకు సరైన సమాధానం. ఏబిసిడి అనేది సరైనటువంటి వాక్యాలు, సరైనటువంటి పదాలు. మరియు 21వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. రైట్. చూడండి ఎంత బాగున్న ప్రశ్నలు. జనాభా విస్తీర్ణను ప్రభావితం చేయు భౌగోళిక అంశాల్లో సరికానిది అని అన్నాడు. మరి సరికానిది ఎత్తుకోవాలా. సరికానిది అని అంటే అక్కడ మనకు సామాజిక కారణాలే సరికానిది. అక్కడ సామాజిక కారణాలు సరికానిది. మరి ఇక్కడ మనకు మరి సరైనది ఏంది సార్ అని అంటే జనాభా విస్తరణను ప్రభావితం చే భౌగోళిక అంశాలు. భౌగోళిక అంశాలే స్థలాకృతులు, శీతోష్ణ స్థితి, నేలలు, నీరు, ఖనిజాలు. ఇవన్నీ కూడా భౌగోళిక అంశాలు జనాభాను ప్రభావితం చేస్తాయి. సామాజిక కారణాలు భౌగోళిక అంశాలకు సంబంధం లేదు. ఓకేనా. రైట్. కాబట్టి ఇది ఈ పాయింట్ చాలా క్లియర్గా మనం చూడాలి. నెక్స్ట్ మనకు 22వ ప్రశ్న ఒకసారి చూడండి. 22వ ప్రశ్న. రైట్. 22వ ప్రశ్న ఏమన్నాడు? 22వ ప్రశ్నలో ప్రపంచంలో సారవంతమైన మైదానాలలో అత్యధిక జనసాంద్రత కలిగిన మైదానాలకు సంబంధించి సరికాని జత అన్నాడు. అంటే సరికాని జత ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నీకు ఇక్కడ సరికాని జతనో తెలుసుండాలా, లేకపోతే సరైన జతలనో తెలుసుండాలా. ఇప్పుడు మనం హార్డ్ మ్యాన్ హౌట్లో తీయాలి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు చూడు. ఆప్షన్ ఏ ఉన్నాడు. భారతదేశంలో గంగా బ్రహ్మపుత్ర మైదానాలు అధిక జనసాంద్రత ఉన్నారు. ఎస్ కరెక్ట్. ఇది 2. ఆప్షన్ బిలో చైనాలో హ్యాంగ్ హీ, చాంగ్, జియాంగ్ మైదానాలు. ఎస్ ఆ 2 కూడా వాళ్ళ యొక్క నదులు. ఇది చైనా వాళ్ళ యొక్క నదులు. ఈజిప్ట్లో ఈజిప్ట్ వరప్రసాదమే కదా నైల్లోది. ఓకే నైల్లోది. ఎస్. ఇక్కడ అమెరికాలో తూర్పు తీరం అన్నాడు కదా, అది రాంగ్. ఓకేనా. అమెరికాలో తూర్పు తీరం అన్నాడు కదా, అది ఇక్కడ మనకు రాంగ్ అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 23వ ప్రశ్నకి వెళ్ళిపోదాం మనం. మంచి ప్రశ్నలు ఉన్నాయి. మీకు ఇంకా సమయం లేదు.
ఇంకా మీరు బిట్ బ్యాంక్ని ఎక్కువ చేయండి. బిట్ బ్యాంక్ కానీ చేయకపోతే కంటెంట్ చదవండి, బిట్ బ్యాంక్ చేయండి. కంటెంట్ చదవండి, బిట్ బ్యాంక్ చేయండి. నెక్స్ట్ 23 ప్రశ్న. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతం. ప్రపంచంలోనే చూడు, రికార్డ్ బ్రేక్ ఇది. ప్రపంచంలోనే జనసాంద్రత కలిగిన ప్రాంతం ఏదంటే ప్రపంచంలో గంగా నది దానికి మీరు చూడు, గంగా నది అన్నాం. మన జాతీయ నది ఏది? గంగా నదే కదా. కాబట్టి జాగ్రత్త, మనం చదివేటువంటి ప్రతి ఒక్క పాయింట్ మనం విడిచిపెట్టకూడదు. గంగా నది మన జాతీయ నది అంటాం. గంగా నది ఎక్కువ ప్రవహిస్తున్నటువంటి రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ అంటాం. ఉత్తరప్రదేశ్ అనగానే మనం అక్కడ ఉన్నటువంటి అంశాలను ఎత్తుకోవాలా. ఒరే విస్తారంగా వేస్తారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఉన్నతమైన మైదానాలు కలిగినటువంటి అంటాం. ఓకేనా, రైట్. అధిక జనాభా కలిగిన ప్రాంతం అంటాం. ఎందుకు జనాభా ఎక్కువ వచ్చినారంటే సారవంతమైన అగ్రికల్చర్ ఉన్నది, సారవంతమైన నేలలు ఉన్నాయి, సారవంతమైన అగ్రికల్చర్ ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఆహారం ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఎక్కువ నివాసం అక్కడే ఉన్నారు. అందుకే భారతదేశంలో ఎక్కువ జనాభా ఎక్కడ ఉన్నారని అంటే సో గంగానది ప్రపంచంలో నన్ను అడిగేశాడు ఇక్కడ పాయింట్. గంగా నది వెళ్ళిపోయాడు చూసారు అది. కాబట్టి జాగ్రత్త, ఏ తొందరపడి అమెజాన్ నదికి పల్లుపాగండి. ఇది మన భారతదేశానికి సంబంధించిన కాబట్టి ఎగ్జామ్లో భారతదేశం ఓరియంటెడ్లో పెడతాడు బిట్టు. నెక్స్ట్ 24వ ప్రశ్న. 24వ ప్రశ్న చూడండి. ఈ క్రింది ఏ పర్వత ప్రాంతాల్లో తక్కువ జనాభా కలిగి ఉన్నారు అన్నాడు. ఆండీస్ పర్వతాలు తక్కువగానే ఉన్నారు, ఆల్స్ పర్వతాలు తక్కువగా ఉన్నారు, హిమాలయ పర్వతాలు తక్కువ. అంటే ఆప్షన్ డి అనేది మనకు సరైన సమాధానం. నెక్స్ట్ మరొక ప్రశ్న 23వ ప్రశ్న. ఈ క్రింది ఏ ప్రాంతం వ్యవసాయానికి మరియు తయారీ రంగానికి మరియు సేవా రంగ కార్యకలాపాలు అనుకూలంగా ఉంటుంది? చూడండి, అక్కడ పర్వతాలు అనుకూలంగా ఉంటాయి ఈ 3. ఏది? వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం నో. పీఠభూములు అనుకూలంగా ఉంటాయి ఈ 3 రంగాలు నో. మైదానాల్లో అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనకు మైదానాలు అనేది మనకు సరైన సమాధానాలు. నెక్స్ట్ 26వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. దక్షిణాఫ్రికా ఏ గనులు ప్రసిద్ధి? దక్షిణాఫ్రికా అనగానే మనకు డైమండ్స్, రైట్. ఓకేనా, వజ్రాలకు ప్రసిద్ధి చెందింది, రైట్. ఓకేనా అనే విషయం చెప్పవచ్చు. నెక్స్ట్ మనకు 27వ ప్రశ్న చూడండి. సో జనాభా జనాభా పెరుగుదల ప్రభావించే అంశాల్లో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కారణాలు ఈ 3 కారణాల వల్ల కూడా జనాభా పెరుగుతారు. ఇది సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరమైన కారణాలు పెరుగుతారు. ఇందులో ఏ కారణము ఇందులో కూడా చూడు ర్యాంక్ అడిగి, ఇందులో ఏ కారణము అధిక జనాభాను సృష్టిస్తుంది అని అన్నాడు, రైట్. ఓకేనా, రైట్. చూడు ఎంత బాగుందో ప్రశ్న ఇది, రైట్. ఓకేనా, జనాభాను సృష్టిస్తుంది అని అన్నాడు. ఏదంట? సామాజిక కారణాలు అనేటువంటిది అధిక జనాభాను సృష్టిస్తుంది. అంతే కదా. మన సమాజంలో వాడు 4 పుట్టించాడు, వీడు 10 మంది అంటాడు. వాడు 10 మంది పుట్టించాడు, వీడు 20 మందిని పుట్టిస్తాడు. మన సమాజ దరిద్రం అలాంటిది, రైట్. ఓకేనా. నెక్స్ట్ మనకి 28వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. 28వ ప్రశ్న. ఏ మెరుగైన సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది అని అన్నాడు. అయ్యా చూడు, మెరుగైన సౌకర్యాలు అంటే మంచి గృహంలో, అంటే ఉమ్మడి కుటుంబంలో, విద్య ఉన్న దగ్గర, ఆరోగ్యం, ఈ 3 మెరుగైన సౌకర్యాల ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువగానే ఉంటుంది. జనసాంద్రత అన్నా నేను ఇక్కడ, ఓకే, రైట్. సో 5 అనేది మనకు సరైన సమాధానం. నెక్స్ట్ మనకు 29వ ప్రశ్న. మత సంబంధం లేదా సాంస్కృతిక ప్రాముఖ్యత గల ప్రదేశాలు ప్రజలను ఆకర్షిస్తాయి. ఆ ప్రదేశాలు ఏవి భారతదేశంలో అని అన్నాడు. ఏవి భారతదేశంలో అన్నాడు, రైట్. ఓకేనా, ఏవి భారతదేశంలో. ఇక్కడ చూడు ఏవేవి అంటే మనకు అంటే వారణాసి మరియు జైసల్మేర్ అనేటువంటి ప్రాంతాలు. ఇక్కడ మనకు ఆప్షన్ 4 అనే దాంట్లో ఏ అండ్ బి అనేది మనం కొంచెం మాడిఫికేషన్ చేసుకుందాం, ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకు రైట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. 30వ ప్రశ్న. 30వ ప్రశ్న చూడండి, ఎంత మంచి ప్రశ్న ఉన్నది అక్కడ మనకు. పారిశ్రామిక ప్రాంతాలు ఉపాధి అవకాశాలు అందిస్తాయి, అవునా కదా. ఎక్కడెక్కడ పరిశ్రమలు ఉంటాయో ఆ ప్రాంతంలో ఉపాధి ఉంటుంది. నెక్స్ట్ ఉంటుంది, ఎస్. ఫలితంగా ఈ ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఆకర్షణలు అవుతారు. దీనికి సంబంధించి సరైన జత అన్నాడు. ఇప్పుడు ఏవి సరైన జత? జపాన్లో ఒకాసా అంటాడు. జపాన్లో ఒకాసా అనే ప్రాంతం అనేది మంచి ఇండస్ట్రియల్ ఏరియా. భారత్లో ముంబైలో అనేది మంచి ఇండస్ట్రియల్ ఏరియా. ఈ 2 ప్రాంతాల్లో జనాభా ఎక్కువ ఉంటారు. కాబట్టి మనకు సో 1 and 2 అనేది మనకు సరైన సమాధానాలు అనే విషయం మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకు 31వ ప్రశ్న.
భారతదేశం యొక్క సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్, ఒక చదరపు కిలోమీటర్ భారతదేశ జనసాంద్రత ఎంత ఉన్నారు? 382. ఇది మిలియన్ డాలర్ ప్రశ్న. ఏ కాంపిటీషన్లో చూసినా అడగతానే ఉంటాడు. నువ్వు ఏ స్థాయి ఎంత స్థాయి అని ఎగ్జామ్ అయినా కానీ ఈ బిట్ అనేది 100% ఇస్తూనే ఉంటాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్నలో 32వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. 32వ ప్రశ్న ఏమన్నాడు? మత సంబంధిత అంశాల వలన అత్యధిక జనాభాను ఆకర్షించిన పట్టణం అన్నాడు. మత సంబంధ అంశాల వలన అత్యధిక జనాభాను ఆకర్షించిన పట్టణం ఏది? వారణాసే కదా, వారణాసి పట్టణమే, రైట్. ఓకేనా. మొన్న కూడా మనకు సో గంగా పుష్కరాలు జరిగినాయి, రైట్. ఓకేనా, రైట్. కుంభమేళలు. 33వ ప్రశ్న ప్రపంచ జనాభా పెరిగిన తీరు ప్రకారం సరికాని జత అని అన్నాడు. ప్రపంచ జనాభా ప్రకారం సరికాని 500 BC 100 మిలియన్స్ జనాభా పెరిగారు. ఎస్, సరైన జత అది. 999 ఏడీలో 170 మిలియన్ మెంబర్స్ జనాభా పెరిగినారు. ఎస్, సరైన వాక్యం అది కూడా. 1000 ఏడీలో 265 మిలియన్లు పెరిగినారు. ఎస్, సరైన వాక్యమే. సో 1500 ఏడీలో 420 మిలియన్స్, అది సరైన సమాధానము కాదు, సరికాని జత. చూడు సేవా, మన గణిత స్టడీస్లోనే ఉన్నాయి. ఏ మోడల్ పేపర్ అని చూడు, రైట్. ఓకే, ఇలాంటి ప్రశ్నలు మీకు కనబడు. ఎకానమీ ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను. ఎందుకనంటే నేను ఎకనామిక్స్లో ఓకే, రైట్, అర్థం. సో పీజీ హోల్డర్, నా డిగ్రీ బ్యాక్గ్రౌండ్ చూసినా, ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ చూసినా, డిగ్రీ బ్యాక్గ్రౌండ్ చూసినా, పీజీ బ్యాక్గ్రౌండ్ చూసినా, పిహెచ్డి బ్యాక్గ్రౌండ్ చూసినా కానీ మొత్తం ఎకనామిక్సే కాబట్టి మీకు అవపోసనమైనటువంటి బిట్స్ నేను మీకు అందిస్తున్నాను. లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లు ఎంత ఉందో, అకాడమిక్ బుక్స్ ఉన్నాయి కదా, మీకు పాఠ్య పుస్తకాలు ఏమున్నా వ్యాస్టీజ్ మీకు అందిస్తున్నాను. నీట్గా చదవండి, స్వచ్ఛందంగా ఎగ్జామ్కి వెళ్ళండి. ఎకానమీ మిమ్మల్ని ఆడుకుంటుంది, ఎస్జిటి వాళ్ళకి మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎస్పెషల్ అయితే. నెక్స్ట్ మనకు రైట్. ఓకేనా. సో మనకు 4th ఆప్షన్ సరైన సమాధానం. నెక్స్ట్ 20 నెక్స్ట్ ప్రశ్న ఏంది? 34వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఈ క్రింది వాణిని జతపరచుము అని అన్నాడు. ఈ క్రింది వాణిని జతపరచుమన్నాడు. చూడు ఏలో, సో 1800 సంవత్సరాలు ఎంతమంది జనాభా ఉన్నారంట? రెడీగా 900 మిలియన్ మెంబర్స్ ఉన్నారు. అంటే దానికి 1800కి ఒకటి సరైనటువంటి జత. సో 1900 సంవత్సరంలో 1625 మిలియన్ మెంబర్స్ ఉన్నారు. ఇది కూడా సరైన జతే. నెక్స్ట్ 1950లో 2500 మిలియన్ జనాభా ఉన్నారు. ఇది కూడా సరైన జతే. సో 1974లో రైట్. ఓకేనా, 4000 మిలియన్స్ జనాభా ఉన్నారు. ఓకేనా, రైట్. అంటే దేనికి దానికే ఇంటర్లింక్ అనమాట, రైట్. ఓకేనా, దేనికి దానికే కరెక్ట్ అయిన మ్యాచింగ్ అనమాట. అంటే ఏబిసిడి అనేది సరైన జత. నెక్స్ట్ మనకు చూడు సరికానిదేది, సరైన జత ఏది, జతపరచుము. ఇలాంటి ప్రశ్నలు చూడండి. 35వ ప్రశ్న, రైట్. ఓకేనా, 100% ఖచ్చితంగా మీకు బిట్లోంచి మీకు బిట్ వచ్చేస్తుంది అంతే. ఓకే, రైట్. ప్రపంచ జనాభా 35వ ప్రశ్న చూడండి. ప్రపంచ జనాభా 1999లో 6000 మిలియన్లు కాగా 2025 నాటికి జనాభా ఎంత అని అంటాడు. ఎంత అంటే చూడండి, ఎంతనంట? 8,525 మిలియన్ జనాభాకు వస్తారంట. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది, జాగ్రత్త చూడండి. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్నలో 36వ ప్రశ్న, ఒక సంవత్సర కాలంలో ప్రతి 1000 మంది జనాభాకు ఎంతమంది సజీవులైన పిల్లలు జన్మించారో తెలిపేదే జనన రేటు. మరి మరణాల రేటులు ఎంతమందితో లెక్కిస్తారు? 1000 మందే కదా. ఇది ఎన్నిసార్లు అడతాడు ఈ ప్రశ్న? రైట్. ఓకే, ఎప్పుడు కూడా 1000 మంది జనాభాకు ఎంతమంది మహిళలు ఉన్నారు, మరణాల రేటు ఎంత అంటే కూడా 1000, జననాల రేటు అంతా కూడా అంతే. అదే పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారు కూడా 1000 మందికే. ఇది $1 మిలియన్ ప్రశ్న ఇది, రైట్. ఓకేనా. జనాభా చెప్తున్నాం కదా, ఇదే జనాభా అనేది ఎకానమీలో అడతాడు, జాగ్రఫీలో అడతాడు. 2 దగ్గర బిట్స్ ఇవి. ఈ 53 బిట్స్లో మీకు 2 బిట్లు అనేది కన్ఫామ్, రైట్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాలలో సో 87వ ప్రశ్న, 37వ ప్రశ్న ఒకసారి చూడండి. 37వ ప్రశ్న, రైట్.
ప్రపంచ జనాభా పెరగడం, ప్రపంచంలో జనాభా పెరగడానికి ప్రధాన కారణం ఏం తెలుసా? సహజ వృద్ధి రేటు వేగంగా పెరగటమే. సహజంగా పెంచేస్తున్నారు మనోళ్ళు. కాబట్టి ఇది సరైన సమాధానం. నెక్స్ట్ మనకు 38వ ప్రశ్న. ఒక దేశం యొక్క జనన మరణాల రేటు మధ్య గల వ్యత్యాసాన్ని ఏ రేటు అని అంటారు అంటే సహజ వృద్ధి రేటు అని అంటారు. ఏమంటారు దాన్ని? సహజ వృద్ధి రేటు. థర్డ్ ఆప్షన్ సరైన సమాధానం. నెక్స్ట్ మనకు ఉన్నది 39వ ప్రశ్న. జననాల రేటు మరణాల రేటు ఎంత జనాభాకు లెక్కిస్తారు? 1000 మందికి. ఎంతమందికి అంటే 1000 మందికి. నెక్స్ట్ 40వ ప్రశ్న. ఈ క్రింది దేశంలో జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉంది. ఇది మనకు 2011 రిపోర్ట్ కాబట్టి చైనా అని చెప్తాం. ఓకే రైట్. అదే ప్రస్తుతం పదం వాడితే ఏమనాలా? ఇండియా అని విషయం చెప్పాలి అక్కడ. ఓకేనా రైట్. నెక్స్ట్ మనకు 41వ ప్రశ్న చూద్దాం. 41వ ప్రశ్న. ఓకేనా రైట్. 41వ ప్రశ్నలు ఏముందో ఒకసారి చూడండి. జనాభా కూర్పు అనున్నది దేనిని సూచిస్తుంది అని అన్నాడు. ఆప్షన్ 1 సరైన సమాధానం ఒక దేశ జనాభా నిర్మాణం. ఆప్షన్ 1 సరైన సమాధానం. 42వ ప్రశ్న. ప్రస్తుతం ఆరోగ్య సదుపాయాలు మెరుగుపరచడం వల్ల మరణాల రేటు తగ్గింది, కానీ జననాల రేటు ఎక్కువగా ఉంది. ఫలితంగా ఏమి పెరుగుతాయి అని అన్నాడు. ఏది పెరుగుతాయి? జననాల రేటు పెరుగుతుంది. అంతే కదా. ఏం పెరుగుతుంది? ఇది జననాల రేటు అనేది పెరుగుతుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ మనకు 43వ ప్రశ్న. రైట్. ఈ క్రింది ఏ దేశంలో జననాల రేటు మరియు మరణాల రేటు అధికంగా ఉన్నది? ఏ దేశం అంటే కెన్యా దేశంలో ఎక్కువగా. నెక్స్ట్ మనకు 44వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. 44వ ప్రశ్న చూడండి ఒకసారి. 44వ ప్రశ్న కరెక్ట్గా తీసుకుందాం. రైట్. 44వ ప్రశ్న. 44వ ప్రశ్న చూడండి. భారతదేశంలో ఎంతమంది పురుషులు లేదా మహిళలు ఉన్నారు? ఓకేనా. ఎంతమంది పురుషులు మహిళలు, వారి వయసు, ఏ వర్గానికి చెందిన వారు వీళ్ళు, వారు ఎంత వరకు చదువుకున్నారు, ఏ రకమైన వృత్తిలో పనిచేస్తున్నారు, వారి ఆదాయ స్థాయిలు, ఆరోగ్య స్థితి వంటి అంశాలను తెలుపుటాన్ని ఏమని పిలుస్తారు అని అన్నాడు. ఏమని పిలుస్తారు అంటే జనాభా మార్పు అని అంటారు. ఏమంటారు దాన్ని? జనాభా మార్పు. ఓకేనా రైట్. జనాభా మార్పు అంటారు. నెక్స్ట్ 45వ ప్రశ్న. జనాభా పిరమిడ్ నిర్మాణాన్ని పరిశీలించడం ద్వారా దేశం యొక్క జనాభా కూర్పును అధ్యయనం చేయటం ఒక ఆసక్తికరమైన అంశం. దీనిని ఏమంటారు? వయసు లింగ పిరమిడ్ అంటారు. నెక్స్ట్ మనకు 46వ ప్రశ్న. 46వ ప్రశ్న ఒకసారి చూడండి. 46వ ప్రశ్న. రైట్. జనాభా పిరమిడ్ నిర్మాణం ఏ ప్రజల వివరాలను చెబుతుంది అని అన్నాడు. దేశ ప్రజలు యొక్క గురించి చెప్తుంది. అంతే కదా. పిరమిడ్లో ఉంటుంది దేశ జనాభా పిరమిడ్లో ఉండేది. ఓకేనా. అది త్రిభుజ ఆకారంలో ఉంటుంది. రైట్. ఓకేనా. 47వ ప్రశ్న. పిరమిడ్ అడుగు భాగంకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు. రైట్. ఓకేనా. బాలల సంఖ్య 15 సంవత్సరాల వారిని తెలుపుతుంది మరియు జననాల స్థాయిని ప్రతిబింబిస్తుంది. ఓకేనా రైట్. కాబట్టి ఏబి అనేది మనకు సరైన సమాధానం. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్నలో మరొక ప్రశ్న. పిరమిడ్ పై భాగంకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు. పిరమిడ్ పై భాగం, కింద భాగం పిల్లలు ఉంటారు, పై భాగం ముసలు ఉంటారు. ఇది వృద్ధుల సంఖ్యను తెలుపుతుంది. ఎస్, వృద్ధుల సంఖ్య తెలుపుతుంది. బి 65 సంవత్సరాల పై వారిని తెలుపుతుంది. ఎస్, 65 సంవత్సరాల పై వారిని తెలుపుతుంది. సి ఇది మరణాలను ప్రతిబింబిస్తుంది. ఎస్ అవును. పైవన్నీ అనేది మనకు సరైన సమాధానాలు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. రైట్. ఓకేనా. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్నలో మరొక ప్రశ్న 49వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఓకేనా రైట్. నెక్స్ట్ 49వ ప్రశ్న. ఈ క్రింది వారిలో ఒకరిపై ఆధారపడేవారు ఎవరు?
బాలలు 15 సంవత్సరాల పిల్లలు ఆధారపడతారు కదా, చిన్న పిల్లలు మన మీద కదా ఆధారపడతారు. వృద్ధులు అంటే 65 సంవత్సరాల పై ఉన్న వారు వాళ్ళు ఆధారపడతారు. అంతేగా 45 సంవత్సరాల వారు వాళ్ళు పనిచేసేటువంటి శ్రామికులు వాళ్ళు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ఓకేనా 1, 2 అనేది మనకు సరైన సమాధానాలు. నెక్స్ట్ 50వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. జనాభా పంపిణీ అనే పదం సూచిస్తుంది అనే పదం చూస్తుంది. ఒక ప్రాంతంలో ప్రజలు విస్తరించిన విధానాన్ని తెలుపుతుంది. నెక్స్ట్ మనకు 51వ ప్రశ్న. 51వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. 51వ ప్రశ్న ఒకసారి చూడండి. రైట్. ఒక దేశం యొక్క జనాభా పిరమిడ్ ప్రారంభం ఎడల్పు తక్కువగా సన్నగా ఉంటే అర్థం ఆ దేశంలో. ఆప్షన్ 1 సరైన సమాధానం చూడండి. అక్కడ ఆ దేశంలో ఏం జరుగుతుందని అంటాం. రైట్. ఓకేనా. అల్ప జననాల రేటు, అల్ప మరణాల రేటు, ఇదే మనకు సరైన సమాధానం. నెక్స్ట్ మనకు 52వ ప్రశ్న ఒకసారి చూడండి. రైట్. ఓకేనా. 52వ ప్రశ్న. జనాభా పిరమిడ్కు సంబంధించి సరైన వాక్యం అన్నాడు. జనాభా పిరమిడ్కు సంబంధించి సరైన వాక్యం ఏంటి? ఆప్షన్ 1 జనన మరణాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో జనాభా పిరమిడ్ ప్రారంభంలో విశాలంగా ఉంటుంది. ఎస్, సరైన వాక్యం. మరణాల రేటు తగ్గుతూ ఉన్న దేశాలలో జనాభా పిరమిడ్ ఎడల్పుగా ఉంటుంది. ఎస్, ఇది కరెక్టే. తక్కువ జననాల రేటు తక్కువ గల దేశాలలో పిరమిడ్ సన్నగా ఉంటుంది. ఎస్, సరైనది. అంటే ఆప్షన్ D4 పైవన్నీ అనేది కూడా మనకు జనాభా పిరమిడ్కు సంబంధించిన సరైన వాక్యాలే. ఓకేనా. సో కాబట్టి ఇది మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి విలువైన సమాచారం. దానికి సంబంధించిన కీ కూడా ఇక్కడే ఉన్నది, మీరు చూసుకోవచ్చు. కీ ఉన్నది ఇది మీకు మీ యొక్క అకాడమీ బుక్లో నుంచే తీసుకొని లైన్ టు లైన్ అనేది బిట్ ఫ్రేమింగ్ అనేది చేయడం జరిగింది మన గణేష్ స్టడీస్ తరపు నుంచి. ఓకేనా. ఇవి అంతా కూడా ప్రామాణికమైనది కనుక 100% అంటే 100% 53 బిట్ల నుంచి 2 బిట్లు వస్తాయి. ఇట్లా జాగ్రఫీలో వస్తాయి, ఇట్లా మీకు సో ఎకానమీలో వస్తుంది. కాబట్టి నీట్గా చదవండి. 100% మీరు జాబ్ ఎత్తుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే ఇది భవిష్యత్. ఇది ఇంకా మళ్ళీ ఇంత భారీ నోటిఫికేషన్ వస్తుందో రాదో తెలియదు. ఇంతటితో రెడీ. ఓకేనా. సో జాబ్ సాధించి మీరు ఉద్యోగాల్లోకి వెళ్ళిపోవాలి. రెడీ. ఓకేనా. మా యొక్క టాపిక్, మా క్లాసెస్ మీకు నచ్చినట్లయితే గణేష్ స్టడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గణేష్ స్టడీస్కి లైక్ చేయండి. అదేవిధంగా గణేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ.